పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము దివ్యవచనములు 17 నుంచి. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనచుటకే కాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వాక్కాంచుచున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన తపస్సు కాలం దేవుడు మనలను పశ్చాత్తాపానికి, మార్పుకు మరియు ఆయనకు దగ్గరగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రతిరోజు దేవుని వాక్యం మన జీవితాన్ని పరిశీలించుకోవాలని మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించాలని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు దైవవచనలో మనం వినేటువంటి దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండము గురించి, అలాగే మత్తయి శుభవార్త కొన్ని వచనాలని మనకి ప్రవహిస్తూ ఉన్నాడు, ధ్యానించమని. ఈ దేవుని వాక్యాల ద్వారా ప్రభు మనకిచ్చే 4 ముఖ్యమైన సందేశాలు మన ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ప్రియులారా, మొదటి పఠనంలో మనం వింటా ఉన్నాం, దేవుని ఆజ్ఞలు మన జీవితానికి మార్గం. ప్రియ సోదరి సోదరులారా, మోషే ఇజ్రాయేలు ప్రజలకు ఒక ముఖ్యమైనటువంటి ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి నియమాలు, ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించండి అని చెప్పి. దేవుని ఆజ్ఞలు ప్రియులారా మనల్ని బంధించడానికి కాదు, మన జీవితాన్ని సురక్షితంగా మరియు పవిత్రంగా ఉంచడానికే ఇవ్వబడ్డాయి. దేవుడు మనల్ని ప్రేమించి తండ్రి కాబట్టి మనం తప్పు మార్గములో పోకుండా ఉండటానికే ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రియులారా, ఉదాహరణకు అబద్ధం చెప్పవద్దు అంటే ఏంటి? నిజాయితీగా జీవించమని దేవుడు కోరుతున్నాడు. దొంగతనం చేయవద్దు అంటే ఇతరుల హక్కులను గౌరవించమని చెప్తూ ఉన్నాడు. ప్రేమించు అనే ఆజ్ఞ మన సమాజంలో శాంతి పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలు మన జీవితానికి దారి చూపే వెలుగు. వాటిని పాటించినప్పుడు మన జీవితం దేవుని ఆశీర్వాదం అనుభవిస్తాం. ఇక రెండవది, దేవుడు చేసినటువంటి కార్యాలకు మన ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. మోషే ప్రజలకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు, మీ కళ్ళతో చూసిన వాటిని మర్చిపోవద్దు. మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తారు. కష్టకాలంలో మనకు ఆయన సహాయం చేస్తాడు, ప్రమాదాల నుండి కాపాడుతాడు, అనారోగ్యంలో ఆరోగ్యం ఇస్తాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ మనుషుల స్వభావం ఏమిటంటే దేవుడు చేసినటువంటి ప్రతి కృపలను, కార్యాలని చాలా త్వరగా మర్చిపోతాం. కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రియులారా, దేవుని కృపలని ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, దేవునిపై మన నమ్మకాన్ని ఇంకా పెంచుతుంది, మన హృదయంలో కృతజ్ఞత పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మన దేవునికి ఎలా చెప్పాలి, ప్రభువా నీవు నా జీవితంలో చేసిన కృపలకు నీకు ధన్యవాదములు అని. ఇక మూడవది, దేవుని వాక్యం వినటం మాత్రమే కాదు, దాన్ని ఆచరించాలి. సువార్త పఠనములో ప్రభువుల చెప్తా ఉన్నారు, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికే వచ్చానని చెప్పి. ఇది మనకు గొప్ప బోధన. చాలామంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉంటారు, చర్చిలో వింటారు, బైబిల్ చదువుతారు, కానీ జీవితంలో దాన్ని ఆచరించడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ యేసు ప్రభువు మనకు చెప్పేది ఏమిటంటే దేవుని వాక్యం మన జీవితంలో కనిపించాలి. ఉదాహరణకు, దేవుడు క్షమించమని చెబితే మన ఇతరులను క్షమించాలి. దేవుడు ప్రేమించమని చెబితే మనం ద్వేషాన్ని విడిచిపెట్టాలి. దేవుడు సేవ చేయమని చెబితే మన ఇతరులకు సహాయం చేయాలి. దేవుని వాక్యాన్ని ఆచరించినప్పుడు మన జీవితం నిజమైన క్రైస్తవ జీవితంగా మారుతుంది. ప్రియులారా, ఇక నాలుగవది, మన జీవితం ఇతరుల విశ్వాసానికి ఉదాహరణ అవ్వాలి. మోషే
ఇలా చెప్తా ఉన్నాడు. మీ పిల్లలకు మరియు వారి పిల్లలకు ఈ ఆజ్ఞలు నేర్పండి. ఇది చాలా గొప్ప బాధ్యత ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం మాత్రమే తెలుసుకోవటం సరిపోదు. మన జీవితాన్ని చూసి ఇతరులు దేవుని గురించి నేర్చుకోవాలి. ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థన నేర్పాలి, విశ్వాసం విలువలు నేర్పాలి, మంచి జీవితం ఎలా ఉండాలో చూపించాలి. మన జీవితం దేవుని వాక్యానికి సాక్ష్యంగా ఉన్నప్పుడే ఇతరులు కూడా దేవుని వైపు ఆకర్షులవుతారు. ప్రియ సోదరి సోదరులారా, కనుక ప్రియ బిడ్డలారా, ఈరోజు ఉన్న దేవుని వాక్యం మన హృదయాలను మేల్కొలిపే ఒక గొప్ప పిలుపు. దేవుని ఆజ్ఞలు కేవలం నియమాలు కావు, అవి మన జీవితాన్ని ఆశీర్వాదం వైపు నడిపించే మార్గం అని గుర్తించి ఈ తపస్సు కాలంలో ప్రభువు మనకు చెప్తున్నది చాలా సులభమైనది కానీ లోతైన సందేశం. దేవుని వాక్యాన్ని వినటం, దాన్ని ప్రేమించటం, దాని ప్రకారం జీవించటం. మనం దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు మన హృదయంలో శాంతి ఉంటుంది, మన కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, మన జీవితంలో దేవుని మహిమకు సాక్షిగా మారుతుంది. కాబట్టి ఈరోజు మన హృదయంలో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని వాక్యాన్ని కేవలం వినే క్రైస్తవులుగా కాకుండా దాన్ని జీవించే క్రైస్తవులుగా మారుదాం. మన జీవితాన్ని చూచి ఇతరులు కూడా ఇలా చెప్పేలా ఉండాలి, ఇతను ఈమె జీవితం ద్వారా దేవుని ప్రేమ కనిపిస్తుంది అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఆ దేవునిలో బలపడ్డానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.